వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1109 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. తేజస్వి, నీవు రెడీ అవ్వడానికి ఎందుకు ఇంత సమయం తీసుకున్నావు? చూడు, సమయం ఎంత మించిపోయిందో అనగా వెంటనే ఆమె, ఏమండి, నేను చక్కగా రెడీ అవ్వాలి కదా. ఈరోజు నా చేతుల మీదుగా రామరక్షా స్తోత్రం చదువుతూ రాముల వారి కార్యక్రమం జరగబోతుంది కదా, దానికి ఆ మాత్రం నేను రెడీ అవ్వాలిగా అని అంటారు. వెంటనే అలా కేశవ్ ఈరోజు సవేరియే చక్కగా అక్కడ రామరక్షా స్తోత్రం చదువుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందంట అనగా వెంటనే తేజస్వి, ఏమిటి ఆమె చదువుతుందా? నాకు నమ్మకం లేదు అని అంటుంది. వెంటనే కేశవ్, చూస్తూ ఉండు, ఆమె ఇప్పటికే నేర్చుకుందని కూడా నేను విన్నాను అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా బస్తీ వాళ్ళు అటువైపు నుంచి నడుచుకొని రావడం కనిపిస్తుంది. అలాగే వాళ్ళు అలా నడుచుకొని కొంత సమయానికి మందిరం వద్దకి చేరుకుంటారు. వెంటనే అక్కడ అందరూ ఒకరినొకరు అలా పరామర్శించుకుంటూ ఉంటారు. ఇంతలో బస్తీ వాళ్ళు కూడా అలా కంగారుగా నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ప్రాంతం వద్దకి చేరుకోగా వెంటనే సంతాజీ, ఆగండి అక్కడే, మీరు ఇప్పటికే బాగా ఆలస్యంగా వచ్చారు, ఇక్కడ నుంచోడానికి కనీసం సరిపడా స్థలం కూడా లేదు, కాబట్టి మీరు అక్కడే నుంచోండి, సరిపోతుంది అని అంటారు. ఇంతలో అలా వెనక వైపు నుంచి సాయి వచ్చి, స్థలం సరిపోతుంది, లేదంటే మేము ఆ స్థలాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేస్తాము అని వాళ్ళతో పాటు అలా నెమ్మదిగా నడుచుకొని ముందుకు వస్తారు. గ్రామస్తులతో పాటు అక్కడే నుంచుంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న అలా బల్వంత్ గారు, ఒకవేళ ఈ బైరాగి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకువస్తేను, అప్పుడు గ్రామస్తులందరూ 2 విగ్రహాలు ఉన్నాయి ఏమిటి అని అడిగితేను నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా నేను నిలబెట్టుకున్న నా యొక్క మర్యాద, పరువు అంతా ఏమవుతుందో, దానికి భంగం వచ్చి వాటిల్లుతుందో ఏమిటో అని అలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అది గమనించిన కులకర్ణి సర్కార్, ఎందుకు ఈ బల్వంత్ అలా తొంగి చూస్తున్నాడు ఆ బైరాగి వైపు అని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సాయి, సవేరి తను చేతుల మీదుగానే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈరోజు బస్తీ వాళ్ళ అందరూ కూడా మీతో పాటు ఇక్కడ నుంచోడానికి అర్హులే, కాబట్టి వారికి కూడా కొంచెం ఉంచడానికి ఇక్కడ స్థలం ఇస్తే బాగుంటుంది అని అలా సాయి వాళ్ళ అందరితో పాటు ముందుకు వస్తారు. వెంటనే కులకర్ణి సర్కార్ ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను, బల్వంత్జీ నా గురించి ఏదైనా తప్పుగా అనుకుంటారు, నేను ఇప్పుడు వీళ్ళని వద్దు అంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి అలా మౌనంగా ఉండిపోతారు. ఇంతలో బల్వంత్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక పూజారి, వాళ్ళని మనతో పాటు సమానంగా ఇక్కడికి తీసుకువచ్చి నుంచోబెడతారా, నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అమాంతం వెళ్ళిపోతారు. బల్వంత్ అలా చూడడాన్ని గమనించిన కులకర్ణి సర్కార్, ఏదో నాకు దాస్తున్నట్టుగా అనిపిస్తుంది, కాబట్టి నేను ఒక కంట కనిపెట్టే ఉండాలి అని అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో కుసుమ్, ఏమండి, ఏమైంది, మీరు తొంగి చూస్తున్నారేమిటి, ఇలా చూడడానికి గల కారణం ఏమిటి, ఇందాక నుంచి గమనిస్తున్నాను మిమ్మల్ని అనగా వెంటనే అతను, నాకు అనిపిస్తుంది మనం ఏదైతే బావిలో వేశామో విగ్రహాన్ని, దాన్ని ఈ బైరాగి తీసుకువచ్చాడేమో తన యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి అనగా వెంటనే ఆమె, మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నారు, అతనే కాదు ఎవ్వరూ తీసుకురాలేరు, అసలు తీసుకురావడం ఎలా సంభవం అవుతుంది చెప్పండి, ఇప్పటికే దాన్ని మనం పడవేసి చాలా రోజులైపోయింది, నీటిలో కరిగిపోయి కూడా ఉంటుంది, కాబట్టి కంగారు పడకండి అని అంటారు. వెంటనే అతను, నీకు తెలీదు ఇతని గురించి, ఇతను చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు, మనం చేసిన పనులని చూసినట్టుగా అతను మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, నీవు కూడా కొంత సమయం గడిపితే నీకు తెలుస్తుంది, అతని మాటలు వింటేనే అర్థమవుతుంది, అతనికి ఏదో మాయలు మంత్రాలు చేసే శక్తి ఉంది అని అలా మాట్లాడుతూ తన భార్యతో తొంగి చూస్తూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ పక్కనే ఉన్న ఆ సంతపంతతో, ఇతను ఏదో దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి అలా చెబుతూ, మీరు నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా ఆనిక పని చేయాల్సి ఉంటుంది, ఆమె రామరక్షా స్తోత్రం చదవడానికి ఒకవేళ ముందుకు వస్తే అని సంతాపంతతో చెబుతారు. ఇంతలో సాయి, మీరు ఇక్కడ అందరికీ నుంచోవడానికి, అలాగే ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడానికి బస్తీ వాళ్ళకి కూడా మీరు ఏదైతే ఒక మంచి అవకాశం కల్పించారో దాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నారు, ఎన్ని రోజులుగా వీళ్ళు ఎదురు చూస్తున్న ఈ యొక్క అవకాశం మీ చేతుల మీదుగా లభించింది, ఈరోజు రామచంద్ర ప్రభువుకి అన్నిటినీ సమకూర్చి అన్ని కార్యక్రమాలని ఇక్కడ వారి చేతుల మీదుగా జరిపించబోతున్నారు
అని తన జోలీలో నుంచి కొంచెం పూలు తీసి నేను స్వామివారికి సమర్పించడం కోసం వీటిని తీసుకువచ్చాను అని అంటారు. వెంటనే బల్వంత్ మనసులో అమ్మయ్యా, ఇతను మొత్తానికి తీసుకువచ్చింది పూలన్నమాట. ఇతను ఆ విగ్రహం ఎక్కడ తీసుకువచ్చాడో అని నేను అనవసరంగా కంగారు పడిపోయాను అని అంటారు. ఇంతలో ఆ తర్వాత మహల్సపతి గారిని ఇదిగోండి ఈ పూలు తీసుకొని స్వామివారి విగ్రహానికి సమర్పించండి అని చెబుతాడు. వెంటనే అలా ముసుగు కప్పి ఉన్న విగ్రహాన్ని అలా ఒక్కసారిగా తెరిచేసరికి అతను అలా తయారు చేయించిన విగ్రహం కాకుండా సాయి తయారు చేసిన విగ్రహం అక్కడ కనిపిస్తుంది. వెంటనే బల్వంత్ నిర్ఘాంతపోయి ఇదేమిటి, అసలు ఇలా ఎలా జరిగింది? నేను ఇచ్చిన విగ్రహం నేను చక్కగా బంగారంతో అలంకరించాను, ముత్యపు పూసలతో పాటు. కానీ ఇక్కడ ఈ బైరాగి తయారు చేసిన విగ్రహం ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ గ్రామం వచ్చిన దగ్గర నుంచి చిత్ర విచిత్రాలన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి అని అలా అతను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ విగ్రహాన్ని చూస్తున్న పాటిల్ గారు అలాగే మిగతా వాళ్ళంతా ఇదేమిటి, నిన్న మాకు విగ్రహంకి చక్కగా మీరు అలంకరణ చేయించింది కనిపించింది, అన్ని పూసలు అలాగే వాటన్నిటిని అలంకరించడం నిన్న మేము చూసాము, కానీ ఇప్పుడు ఈ విగ్రహానికి అవేమీ లేవు, అసలు ఇదేంటి, ఇదెలా సంభవం అని అలా అడుగుతారు. వెంటనే బల్వంత్ ఇప్పుడు నేను ఈ ప్రశ్నని ఈ బైరాగిని అడగలేను, ఎందుకంటే ఒకవేళ అడిగితే అతను ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పేస్తాడేమో, ఎవరికి తెలుసు అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ అవును అది నిజమే, మీరు తయారు చేయించిన ఈ విగ్రహం వేరు అలాగే అలంకరణ వేరు, ఇదేమిటి ఇది అలంకరణ లేకుండా కనిపిస్తుంది అని చెప్పి అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ అడగడం మొదలు పెడతారు. వెంటనే కులకర్ణి సర్కార్ పక్కనే ఉన్న ఆ సంతాపంతతో చూస్తుంటే బల్వంత్ ఇక్కడ ఏదో దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ తర్వాత ఇదంతా ఈ బైరాగి మాయాజాలం వల్లనే జరిగి ఉంటుంది, ఇతను తన యొక్క చమత్కారాలతో ఇలా చేసి ఉండొచ్చు, తప్పకుండా ఈ యొక్క బంగారు ఆభరణాలని ఏదో మాయం చేసి ఉంటాడు, లేదంటే నిన్న ఉన్నవి ఇప్పుడు లేకుండా ఎక్కడికి పోతాయి అని అంటారు. వెంటనే సాయి నేనేం చేసుకుంటాను చెప్పండి సర్కార్జీ, ఇన్ని సంవత్సరాలుగా నేను షిరిడి గ్రామంలోనే ఉంటున్నాను, అటువంటిది నాకు ఈ బంగారు ఆభరణాలతో ఎటువంటి ఉపయోగం లేదు, నిజం చెప్పాలంటే మట్టికి ఉన్నంత విలువకు కూడా నేను ఈ బంగారు ఆభరణాలకి ఇవ్వబోను అని అలా మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమైనవి అని అడుగుతారు. వెంటనే సాయి ఈ ప్రశ్నకి సమాధానం బల్వంత్ గారే చెబుతారు అని అంటారు. వెంటనే అతను నేను చెప్పాల్సిందేముంది అని అనగా వెంటనే సాయి నేను అందరికీ వివరించనా అసలు ఏమయ్యాయి అనేది అని అడగ్గా వెంటనే అతను కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో సాయి నిజానికి రామచంద్ర ప్రభువు చక్కగా తయారైనప్పటికీ కూడాను అతను అందరిలో కలిసిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంత బంగారం వెండి ఉపయోగించి స్వామివారి విగ్రహానికి అలంకరించినప్పటికీ కూడాను మన నేల మట్టితో తయారు చేసిన దానితోనే స్వామివారు అందరికీ కనిపించాలని ఈ విధంగా చేశారు అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ వారంతా అలా మౌనంగా ఉండిపోతారు. వెంటనే బల్వంత్ కంగారు పడిపోతూ ఈ బైరాగి ఏదో చేస్తున్నాడు, పోనీలే ఇప్పుడు నేను మాట్లాడకుండా మౌనంగా తప్పించుకోవడమే మంచిది అని చెప్పి అతను అసలు ఏం జరుగుతుందో ఏమిటో ఈ విగ్రహంలోనూ ఇలా మార్పు వస్తుందని నేను అసలు ఊహించలేకపోయాను అని అలా మౌనంగా ఉండిపోతారు. వెంటనే అక్కడ వారంతా పూజా కార్యక్రమం నిర్వహిద్దామా అని చెప్పి ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే బల్వంత్ గారు మొదట పూజా కార్యక్రమాన్ని నిర్వహిద్దాము, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ తేజు నీవు ముందుకు వచ్చి రామరక్ష స్తోత్రాన్ని పఠిస్తూ నీవు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చెయ్యి అని అంటారు. వెంటనే ఆమె అలాగే అని అంటుంది. ఇంతలో సాయి కులకర్ణి సర్కార్జీ మీరు మర్చిపోయినట్టుగా ఉన్నారు, ఈసారి బస్తీ వాళ్ళ ఆయన సవేరికి అవకాశం లభించింది కదా, స్వయంగా రామచంద్ర ప్రభువే ఆమెకి ఈ అవకాశాన్ని ఇచ్చారు, కాబట్టి మనం వారికి అవకాశం కల్పిద్దాం అనగా వెంటనే అతను ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా రామరక్షా స్తోత్రాన్ని చదువుతూ ఈ కార్యక్రమం మొత్తం పూర్తి చేయగలుగుతుందా, అది సంభవమేనా అని అంటారు. వెంటనే అలా పక్కనే ఉన్న వాళ్ళు ఒకసారి మనం అవకాశం ఇస్తేనే కదా ఆమె చేయగలుగుతుందా లేదా అనేది తెలిసేది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ సరే అయితే ఆమెని నేను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను, ఒకవేళ ఆమె అలా వణికిపోతూ
ఆ కార్యక్రమాన్ని మధ్యలో నిలిపివేస్తేను అప్పుడు స్వామివారికి మనం కార్యక్రమం మధ్యలో సరిగా జరిపించలేకపోయినందుకు మనకే ఇబ్బంది వచ్చి పడుతుంది. స్వామివారి కార్యక్రమం అనేది ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా నిర్వహించాల్సిన బాధ్యత మనది. ఒకసారి ఆమెని చూడండి, సరిగ్గా మాట్లాడలేదు, ఏవి చెప్పలేదు. అటువంటి ఆమె భయపడిపోతూ ఇలా విగ్రహం ముందు అందరినీ చూస్తూ ఆమె ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుంది అని మీకు అనిపిస్తుందా? అనవసరంగా ఆమెకి అవకాశం ఇస్తే సమయం వృధా అయినట్టే అని నా అభిప్రాయం అని అంటారు. ఆమె కూడా అలా చేతులు నలుపుకుంటూ కంగారుగా కనిపించడంతో అక్కడ వారు అలా ఆలోచనలో ఉండిపోతారు. ఇంతలో ఆమెని బస్తీ వాళ్ళు ప్రోత్సహించే పనిలో నిమగ్నమవుతారు. ఇంతలో అలా బలవంతి గారిని, నాన్నగారు ఒకసారి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరే అందరి ముందు తెలియపరచండి అనగా అతను చేసేదేమీ లేక, హా సరే, సవేరికి ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగపరుచుకునేలాగా మనం ప్రోత్సహిద్దాము అని అంటారు. వెంటనే ఆమె సరే ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకో అని కులకర్ణి సర్కార్ అంటారు. ఆమె కంగారుగానే అలా భయపడిపోతూ నెమ్మదిగా వణుకుతూ అలా ముందుకు వస్తుంది. ఇంతలో చిన్నవాడైన పంతాజీ ఎవరికీ కనిపించకుండా నెమ్మదిగా, చూడు, నీవు రామరక్షా సూత్రాన్ని ఒకవేళ చదవలేక మధ్యలో ఆపేసినా, నీవు అవమానకరంగా ఏదైనా ఇక్కడ చేయలేకపోయినా నీ బస్తీ వాళ్ళందరినీ నీతో పాటు ఇక్కడి నుంచి బయటికి గెంటి వేయడం జరుగుతుంది. కాబట్టి నీవు 1-2 సార్లు ఆలోచించి ఈ పని చేయడానికి ముందుకు రా. నీవు ఎలాగో ఈ పనిని చెయ్యలేవు, తప్పకుండా మీకు పట్టే గతి నీకు అర్థమయ్యే ఉంటుంది అని అలా బెదిరిస్తూ, నువ్వు వెనకడుగు వేయకపోయావంటే ఇబ్బంది పడతావు, ఇక నీ ఇష్టం, జాగ్రత్త అని అంటారు. వెంటనే ఆ అమ్మాయి అలా కంగారు పడిపోతూ మౌనంగా నుంచొని ఉంటుంది. ఇంతలో అక్కడ వారంతా, ఏమైంది సవేరి, నీవు చెప్పు, నీవు నిన్న రామరక్షా సూత్రాన్ని నేర్చుకున్నావు కదా, నీవు ఏంటి ఇంకా ఆలోచిస్తూ ఉన్నావు అని అలా ఒకరి తర్వాత ఒకరు ఆమెను ప్రోత్సహించే పని చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను ఆమె చాలా పెద్దగా ఏడుస్తూ, ఒకవేళ నేను చెప్పలేకపోతేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అలా బాధగా మౌనంగా ఉండిపోతుంది. వెంటనే జిప్రి అక్కడ వాళ్ళంతా కూడా అలా ఆమెతో చెబుతారు. ఇంతలో కులకర్ణి సర్కార్, చూసారా, ఆమెకి అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయింది. బైరాగి, ఇప్పుడు నీ దగ్గర ఏం సమాధానం ఉంది? అనవసరంగా ప్రతి విషయంలోనూ కలగజేసుకోకుండా చెప్పిన మాట కొద్దిగా వింటే మంచిది. ఆమెకి అవకాశం ఇచ్చినా కూడా దాన్ని అసలు సద్వినియోగపరచుకోలేదు. కాబట్టి తేజ్వి, నీవు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టే పని చెయ్యి అని అంటారు. ఆమె అలాగే అని ఖండోబాకి అలా మొదట పూజా కార్యక్రమాన్ని నిర్వహించే పనిలో నిమగ్నం అవుతుంది. వెంటనే సవేరి వెనక్కి తిరగ్గా సాయి ఎదురుగా వచ్చి నించుంటారు. ఆమె కంగారు పడిపోతూ, సాయి, నన్ను క్షమించండి, నా వల్ల కాదు, నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అనగా వెంటనే సాయి, చూడు, నీవు ఇప్పుడు క్షమాపణ అడిగినంత మాత్రాన ఈ యొక్క సమస్యకి పరిష్కారం లభిస్తుందా? నీవు ఇలా ఆగిపోయావు, నీకు నేర్పించిన మహేష్కి అవమానకరం. అలాగే నీవు ఇలా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళడం వలన మీ బస్తీలోని వాళ్ళందరికీ కూడా అవమానం. కాబట్టి వాళ్ళ అందరూ నీ మీద పెట్టుకున్న ఈ యొక్క ఆశల్ని నిరాశ చేస్తున్నావు. నీవు కొంచెం ధైర్యం తెచ్చుకొని నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకో. ఇది చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని నీవు వినియోగించుకోకపోయినట్టయితే అంతా పూర్తిగా నిరుపయోగం అయిపోతుంది. నీ మీద ఆశలు పెట్టుకొని ఇంతమంది ఇంత ముందుకు వచ్చారు, నీవు ఒకసారి ప్రయత్నం కూడా చేయనంటున్నావు. కాబట్టి నీవు ఆలోచించుకో. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోయినట్టయితే నీకు జన్మలో మరొక అవకాశం రాదు. నీకు ఇంత కష్టపడి నేర్పించిన మహేష్ కూడా అవమానంగా బాధపడతాడు. నీవు ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఆలోచించు, ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని చెప్పి అలా ప్రోత్సహించి ఒక్కసారి ప్రయత్నం చెయ్యి, నిన్ను నీవు మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళు అని అలా సాయి ప్రోత్సహిస్తారు. వెంటనే ఆమె, సాయి, నాకు అంత ధైర్యం లేదు, నాకు చాలా భయంగా ఉంది, నేను చేయలేననిపిస్తుంది, ఈ యొక్క కార్యక్రమం మధ్యలో ఆగిపోతుంది అనిపిస్తుంది, నా వలన ఒకవేళ ఏదైనా జరగడానికి తప్పు జరిగితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే సాయి, నిన్ను ఆ రామచంద్ర ప్రభువు నియమించారు, ఎంచుకున్నారు. కాబట్టి స్వామివారే ఎటువంటి తప్పులు జరగకుండా నీకు అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితిని నెలకొల్పుతారు. కాబట్టి ధైర్యంగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చెయ్యి. నీవు ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ అందరికీ నీవు జాగ్రత్తగా నేను సామర్థ్యం కలిగిన దాన్ని అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇక నిర్ణయం నీదే, మేము చెప్పాల్సినంత వరకు చెప్పేశాము అని అంటారు. తేజస్వి అలా ఖండోబా స్వామి వారికి పూజ కార్యక్రమం నిర్వహించి తర్వాత రాముల వారికి కూడా పూజ చేసి అలా గణేశాయ నమః అని చెప్పి అలా గణేష్ స్వామికి మొదట పూజా కార్యక్రమం నిర్వహించే పనిలో నిమగ్నమవుతుంది. ఇంతలో వెనక వైపు నుంచి అలా రామరక్ష స్తోత్రం గణేషుని మంత్రంతో పాటు తేజస్వి చదవడం మొదలు పెడుతుంది. అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి నిజంగా ఆమె చదువుతుందా లేదంటే ఇంకెవరైనా ఏదైనా చేస్తున్నారా అని చెప్పి అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఆమె నోట్లో నుంచే మాటలు చాలా స్పష్టంగా రావడాన్ని చూసి తేజస్విని నిర్ఘాంతపోతుంది. అక్కడ ఉన్నవారంతా కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.